జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడు మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి సాయి అన్న నెల్లూరు వాసి, ఇక్కడ చదువుకున్నవాడు, మాటిస్తే తప్పడు. ఆయన గెలిపించుకుని మన జిల్లాని అభివృద్ధి చేసుకుందామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం కావలి ముసునూరు ప్రాంతానికి చెందిన 14-15 వార్డుకు చెందిన ప్రజలు వైసీపీ కండువాను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన విజయసాయిరెడ్డి అన్న గారిని కూడా నిలబెట్టున్నారు. విజయసాయిరెడ్డి అన్న గారిని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పంపించడానికి ముఖ్య కారణం ఆయన నెల్లూరు వాసిగా ఉన్నాడు, అందరితో మమేకమవుతాడనే ఉద్దేశంతో మంచి వ్యక్తి కాబట్టి మనకి అట్లాంటి వ్యక్తిని పంపించారు. ఆయనకి కూడా మేమందరం సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నెల్లూరు అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తాం. బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయ సహకారాలకి మా ముసునూరు 14-15 వార్డులలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఉంటారు. వాళ్ళందరూ ఆకర్షితులై మన ప్రతాపన్న చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో ఆనందపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 వార్డుల నుంచి అత్యధికంగా చేరటం జరిగింది. గతంలో కూడా ముసునూరు కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉండింది. కొంతమంది ఒక 2-3 చేరంగానే ముసునూరు ఖాళీలు అనేవి ఎక్కడా ఉండవు. మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో నీటి బిందువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావలిలో తెలుగుదేశం పార్టీ ఒక మురికి కాలువ లాంటిది. కావలి పట్టణంలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కావల్లో మెజార్టీలే సంతరించుకుంటాయి. ఇది కూడా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావల్లో మన ప్రతాపన్న 3వసారి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మినిస్టర్గా చూసుకోవాలని మన కావలి ప్రజలందరి కలగా భావిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. నేను ఉంటున్న నా ఇల్లు కూడా ముసునూరులోనే ఉంది. ఈరోజు అటువంటి ముసునూరు ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఆకర్షితులై ఈరోజు జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా కొంతమంది పెద్దలు, అదేవిధంగా అక్కడ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు విజయసాయిరెడ్డి గారు మన జిల్లా వాసి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడ చదువుకున్న వ్యక్తి, జగనన్న తర్వాత జగనన్న లాంటి వాడు. అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఎంపీగా కావటం నిజంగా చాలా సంతోషం. కాకపోతే ఈరోజు ఒక బీసీకి టికెట్ ఇచ్చా కానీ, అదేవిధంగా ఒక మైనార్టీకి టికెట్ ఇచ్చా కానీ జగనన్న ఆశీర్వాదంతో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత ఒక పిరికి పందగా వాళ్ళు వస్తే నేను పోటీ చేయను అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ధైర్యసాగి విజయసాయిరెడ్డి గారు రావటం నిజంగా చాలా సంతోషం. అటువంటి పిరికి పందకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా అటువంటి విజయసాయన్నని మనమంతా కూడా మన ఎంపీగా గెలిపించుకుంటే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. నిన్న కూడా జగదత్తి ఒకటే చెప్పాడు, జగదత్తి ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది అని. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ఈరోజు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన ప్రజలకి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పడం నిజంగా మాట ఇస్తే మాట తప్పుడు. విజయసాయి కూడా మాట ఇస్తే మాట తప్పుడు. పట్టుదల కలిగిన వ్యక్తి, ముక్కుసూటి మనిషి. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి రావడం మనందరికీ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. కాబట్టి అందరం కూడా విజయసాయి గెలుపుకి మంచి మెజార్టీ వచ్చేదానికి మనం అందరం కూడా దోహదపడాలి. ఇంకపోతే ఒకటి ఈరోజు చెప్పాలి ఇంపార్టెంట్ వర్క్. ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావచ్చు, తెలుగుదేశం నాయకుడికి కావచ్చు, పేదవాళ్ళకి మంచి చేస్తాము అంటే ఒక భయం, కడుపు మంట. ఏంటంటే ఒక పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే దాని మీద కేసు వేస్తారు.
ఒక పేదవాడికి అమ్మ ఒడి ఇస్తామంటే దాన్ని ఏదేదో మాట్లాడతారు.